వివాహితలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను వారి బంధువులను వేధించేందుకు ఐపీసీ సెక్షన్ 498A దుర్వినియోగం చేయడం పెరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులో ఐటీ ప్రొఫెషనల్ అతుల్ సుభాష్ తన భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడటం ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. వివాహితలపై వారి భర్తలు అతని తరపు బంధువులు క్రూరత్వానికి పాల్పడితే వారిని శిక్షించాలని ఈ సెక్షన్ చెబుతోందని, కానీ ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతోందని వ్యాఖ్యానించింది. మహిళలను గృహహింస, వేధింపుల నుంచి కాపాడడం ఈ సెక్షన్ అసలు ఉద్దేశం. అయితే కొందరు మహిళలు తమ అసమంజసమైన డిమాండ్స్ను నెరవేర్చే విధంగా తమ భర్తలు వారి కుటుంబ సభ్యులను నిర్బంధించేందుకు వాడుకుంటున్నారు. భర్త అతని తరపు బంధువులపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం ఓ సాధనంగా సెక్షన్ 498A వాడుకునే ధోరణి పెరుగుతోందని అంటున్నారు. ఇండ్లలో జరిగే ఘర్షణలపై వివాహితలు అస్పష్టమైన సాధారణ ఆరోపణలు చేస్తున్నారని, వీటిని సరిచూడకపోతే న్యాయ ప్రక్రియల దుర్వినియోగానికి దారితీస్తుందని హెచ్చరించింది. భర్త తన భార్య నుంచి విడాకులు కోరారు. వెంటనే ఆమె ఈ కేసులను దాఖలు చేసింది. వీటిపై వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం ఈ కేసులను దాఖలు చేసినట్లు గుర్తించింది. ఆమె తనను కాపాడడం కోసం ఉద్దేశించిన చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నట్లు గమనించింది. యూపీకి చెందిన అతుల్ సుభాష్ 34 ఏళ్ల అతనికి బెంగళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన 24 పేజీల సూసైడ్ నోట్ను వాట్సాప్ గ్రూపుల్లో ఈమెయిల్ ద్వారా అనేక మందికి షేర్ చేశారు. తన భార్య, ఆమె తరపు బంధువులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన తరపు బంధువులు క్రూరత్వానికి, వేధింపులకు పాల్పడ్డట్లు ఆయన భార్య యూపీలో కేసులు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీటి గురించి ఆయన ఓ వీడియో కూడా షేర్ చేశాడు. మన దేశంలో ప్రస్తుతం పురుషులపై చట్టబద్ధ మారణకాండ జరుగుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతుల్ సుభాష్కు న్యాయం జరగాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది.